హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజు టాక్స్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోతుంది. సో ఏంటంటే నాకు పోస్ట్ చేయడానికి కూడా కుదరట్లేదు అనమాట. ఇవాళ తీరిక చేసుకొని ఎట్లాగైనా పోస్ట్ చేయాలని చెప్పి ఒక మంచి నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చేసానండి. ఇది వచ్చేటప్పటికి మనకి బీఈసీఎల్ నుంచి రిలీజ్ అయిందనమాట. బీఈసీఐఎల్ ఓకేనా. ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి ప్యూర్లీ మనకి కాంట్రాక్ట్ బేసిస్లోనే ఉంటుంది. ఈ కాంట్రాక్ట్ బేసిస్లో మనకి అనేక రకాల పోస్టులు అనేది ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వివరాలన్నీ మనం తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మనకి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి బెల్ సింబల్ వస్తుందన్నమాట. సో ఆ బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. ఆ బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనము ఆల్ అని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో దట్ ఏంటంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీ వరకు వచ్చేస్తుంది అనమాట. సో మనము ఇప్పుడు ఇక్కడ ఈ పోస్టుల వివరాలు చూసినట్లయితే కనుక మనకి డిప్యూటీ మేనేజర్, అలాగే అసిస్టెంట్ మేనేజర్, అకౌంటెంట్, సో ఇలా ఉన్నాయన్నమాట. ఇందులో నేను మీకు ఒక్కొక్క పోస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. వీడియో తప్పకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. మనకి డిప్యూటీ మేనేజర్ పోస్టుకు చూసినట్లయితే కనుక డిగ్రీ ఇన్ కామర్స్ విత్ అట్లీస్ట్ సీఏ కానీ లేదా ఐసీడబ్ల్యూఏ కానీ అడిగారనమాట. అది కూడా 7 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 40 నుంచి 45 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇది వచ్చేటప్పటికి మనకి రిక్రూట్మెంట్ వచ్చేటప్పటికి న్యూఢిల్లీ హెడ్ ఆఫీస్లో ఉంటుందన్నమాట. దీనికి కేవలం ఒక వేకెన్సీనే ఉంది. దీనికి ఫీజు వచ్చేటప్పటికి మనకి 35,000 ఉంటుందన్నమాట. అంటే శాలరీ అనమాట. 35,000 రూపీస్ అనేది పర్ మంత్కి పే చేస్తారు. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ చూసినట్లయితే కనుక మనకి అట్లీస్ట్ సెకండ్ క్లాస్ ఉండాలి. అది కూడా బీకామ్లో సెకండ్ క్లాస్ ఉండాలన్నమాట. అది 7 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. 7 years ఎక్స్పీరియన్స్ అనేది అడిగారంటే చాలా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. అంటే సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది కరెక్ట్గా సరిపోతుంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 30 to 40 years ఉంటుంది. హెడ్ ఆఫీస్లో ఉంటుందన్నమాట. దీని రిక్రూట్మెంట్ కూడా న్యూఢిల్లీ హెడ్ ఆఫీస్లో ఉంటుంది. దీనికి మనకి 30,000 రూపీస్ శాలరీ అనేది పే చేస్తారు పర్ మంత్కి. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ చూసినట్లయితే కనుక గ్రాడ్యుయేషన్ ఉండాలి. అది కూడా 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. రెస్పాన్సిబుల్ పోస్ట్ ఆఫ్ ది కన్సర్న్ లైన్ అనమాట. దీనికి 30 to 40 years ఏజ్ లిమిట్ అనేది అడిగారు. ఇది కూడా హెడ్ ఆఫీస్లోనే ఉంటుంది, న్యూఢిల్లీ. దీనికి కూడా మనకి 30,000 రూపీస్ అనేది శాలరీ పే చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అకౌంటెంట్ చూసినట్లయితే క్వాలిఫికేషన్ దీనికి ఎంకామ్ ఉండాలి. ప్రిఫరెన్స్ టు సీఏ ఇంటర్న్ అనమాట. లేదంటే ఐసీడబ్ల్యూఐ ఇంటర్ ఉండాలి. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ అనేది కూడా అడిగారు మనకి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 30 to 40 years ఉండాలి. ఇది కూడా హెడ్ ఆఫీస్ ఢిల్లీలో 2 పోస్టులు ఉన్నాయి. నాగ్పూర్లో 1, ఢిల్లీలో 2, పూణేలో 1, ముంబైలో 1, చెన్నైలో 1, కోల్కతా. సో మనకి ఏంటంటే అకౌంటెంట్కి చాలా పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి 21,606 రూపాయల శాలరీ అనేది పే చేస్తారనమాట. మనకి ఇంకా అకౌంటెంట్కి ఇక్కడ ఇంకా చాలా వేకెన్సీస్ అనేది ఇచ్చారు. పాట్నా, చండీగఢ్, భోపాల్, సో ఇలా మనకి డిఫరెంట్ ప్లేసెస్లో ఎక్స్పీరియన్స్ కూడా మనకి ఉండి మనం అప్లై చేసుకుంటే మనకి చాలా పోస్టులే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ లోవర్ డివిజన్ క్లర్క్ చూసుకున్నట్లయితే కనుక దీనికి కూడా గ్రాడ్యుయేషన్ ఉండాలి. అలాగే డిప్లొమా సర్టిఫికేట్ అనేది ఉండాలి. మినిమం 6 months ఉండాలన్నమాట కంప్యూటర్ కోర్సులో. అలాగే ఎక్స్పీరియన్స్ ఉండాలి వర్డ్లో, అలాగే స్ప్రెడ్షీట్, వర్డ్ ప్రాసెసింగ్, ఇవన్నీ కూడా 1 year ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ 1 year అడిగారు. సో ఇది చాలా ఈజీ. ఇప్పుడు ఏంటంటే కంప్యూటర్ రాని వాళ్ళు ఎవరు ఉండట్లేదు, కంప్యూటర్ జాబ్స్ చేయని వాళ్ళు కూడా ఎవరు ఉండట్లేదు. కాబట్టి ఈ లోవర్ డివిజన్ క్లర్క్ అయితే అప్లై చేసుకోవచ్చు చాలామంది. దీనికి 25 years ఏజ్ లిమిట్ అనేది అడిగారు. ఇది కూడా మనకి హెడ్ ఆఫీస్ ఢిల్లీలో 5 పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్లో 1, ఢిల్లీలో 2, కాన్పూర్లో 1 ఉందన్నమాట. దీనికి మనకి శాలరీ వచ్చేటప్పటికి 19,864 రూపాయలు పర్ మంత్కి పే చేయడం జరుగుతుంది. అలాగే ఇంకో పోస్ట్ వచ్చేటప్పటికి డెహ్రాడూన్లో కూడా ఉంది. దీనికి శాలరీ వచ్చేటప్పటికి 18,070 రూపాయలు శాలరీ పే చేస్తారు. నెక్స్ట్ ఆఫీస్ అటెండెంట్కి చూసినట్లయితే కనుక మనకి మిడిల్ పాస్ ఉండాలన్నమాట. నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ లోకల్ లాంగ్వేజ్ అండ్ హిందీ అండ్ ఇంగ్లీష్ ప్రిఫరబ్లీ. సో మనకి ఇక్కడ పోస్టులు ఏంటంటే చండీగఢ్లో ఇచ్చారు కదా, ఆ చండీగఢ్ లోకల్ లాంగ్వేజ్ అనేది మనకి తెలిసి ఉండాలన్నమాట. మనం అప్లై చేసుకోవాలంటే మనకి చండీగఢ్ లోకల్ లాంగ్వేజ్ అనేది ఉండాలి. అలాగే హిందీ, ఇంగ్లీష్ కూడా కంపల్సరీగా ఉండాలి. సో నెక్స్ట్ దీనికి మనకి ఏంటంటే హెడ్ ఆఫీస్ ఢిల్లీలో కూడా 2 పోస్టులు అనేవి ఉన్నాయి. ఢిల్లీలో రిలీజ్ చేసిన వేకెన్సీస్కి అయితే 18,070 రూపాయల శాలరీ అనేది పే చేస్తారు. అలాగే చండీగఢ్లో అయితే మనకి 15,418 రూపాయలు అయితే శాలరీ పే చేస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నమాట ఈ వేకెన్సీస్, శాలరీ, క్వాలిఫికేషను మీకు అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి ఏంటంటే సో మనం ఇక్కడ దీనికి మనకి లక్ ఏంటంటే దీనికి ఎగ్జామ్ అయితే ఏం లేదండి. జస్ట్ ఇంటర్వ్యూ ద్వారా మనకి సెలక్షన్ అనేది ఉంటుందన్నమాట.
ఇంటర్వ్యూ అనేది మనకి ఏ మోడ్లో ఉంటుందో తర్వాత ఇన్ఫామ్ అయితే చేస్తారు. ఇది వచ్చేటప్పటికి మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మీకు ఆన్లైన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకవేళ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 21 సెప్టెంబర్ 2020 అనమాట. అంటే మనకి ఈ మంత్ 21 వరకు కూడా మనము ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక నాకు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, తప్పకుండా క్లియర్ చేస్తాను. నెక్స్ట్ ఇది మనకు వచ్చేటప్పటికి www.becil.com అనే వెబ్సైట్లోకి వెళ్తే మనకి ఫామ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడము, ఫీ పే చేయడము ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మనము అప్లై చేసుకునే ముందు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకోవాలి. ఫోటో, సిగ్నేచర్, బర్త్ సర్టిఫికేట్ లేదంటే 10th సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఇవన్నీ కూడా మనము స్కాన్ చేసి ఇమేజెస్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నాట్ మోర్ దెన్ 100 KB, అంటే 100 KB లోపే మనము స్కాన్ చేసి అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. దీనికి మనం ఏంటంటే ఫీ కూడా పే చేయాలి. రిజిస్ట్రేషన్ టు బీ కంప్లీటెడ్ ఇన్ 7 స్టెప్స్ అంట. ఈ 7 స్టెప్స్లో మనకి రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. మనం ఈ రిజిస్ట్రేషన్కి ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజు వచ్చేటప్పటికి జనరల్ వాళ్ళు 750 రూపీస్ అనేది పే చేయాలి. అలాగే 500 రూపీస్ ఎక్స్ట్రా ఫర్ ఎవ్రీ ఎడిషనల్ పోస్ట్ అప్లైడ్. అంటే మనకేంటంటే ఇక్కడ ఒక పోస్టే కాదండి, ఇంకా ఎడిషనల్గా పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు. అంటే చాలా వరకు ఏంటంటే కేవలం ఒక పోస్ట్ మాత్రమే అప్లై చేసుకోవాలనేది ఉంటుంది కదా. సో ఇక్కడ అలా ఏం కాదనమాట. మనం ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు. కానీ అప్లై చేసుకునే ప్రతి ఎడిషనల్ పోస్టుకు కూడా ఎక్స్ట్రా 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 750 రూపీస్, అలాగే 500 రూపీస్ ఎక్స్ట్రా అనేది పే చేయాలి ఎడిషనల్ పోస్టులు అప్లై చేసుకునే వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 450 రూపీస్ పే చేయాలండి. వీళ్ళు ఇంకేమైనా ఎక్స్ట్రా ఎడిషనల్ పోస్ట్ అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే 300 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి 750 రూపీస్, అలాగే ప్లస్ 500 ఎక్స్ట్రా ఏమైనా ఎడిషనల్ పోస్ట్ అప్లై చేసుకోవాలనుకుంటే. ఉమెన్కి ఈడబ్ల్యూఎస్కి కూడా మనకి ఇక్కడ ఫీ డీటెయిల్స్ అనేది ఇచ్చారు. ఉమెన్ 750 రూపీస్ అనేది పే చేయాలి, 500 రూపీస్ ఎక్స్ట్రా ఎడిషనల్ పోస్ట్కి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 450 రూపీస్ పే చేయాలి, 300 ఎక్స్ట్రా ఏమైనా అప్లై చేసుకోవాలనుకుంటే 300 పే చేయాలి. సో అదనమాట విషయము. మనము ఒక్కసారి ఫీ పే చేస్తే కనుక రీఫండ్ అనేది రాదు. అన్ని పోస్టులకి ఇంతేనండి, ఇది ఒక్కట దానికి ఏం కాదు. సో ఫీ పే చేసే ముందే మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. మనము అప్లై చేయాలి అనుకుంటేనే ఫీ పే చేయాలి, ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలి. అప్లై చేసే ముందు ఒకసారి ఆలోచించుకొని అప్లై చేయండి. దీనికి ఏంటంటే మనకి ఎల్డీసీకి చాలా తక్కువ క్వాలిఫికేషన్ అనేది అడిగారు. జస్ట్ కంప్యూటర్లో 1 year ఎక్స్పీరియన్స్ చాలని అడిగారు కదా. సో అదే అప్లై చేయడానికి ట్రై చేయండి. మిగిలిన వాళ్ళు ఏంటంటే సీఏ చేసిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉండి సీనియర్ ఉంటారు కదా పోస్టులు, సో వాళ్ళైతే కనుక పై పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇదనమాట ఇవాళ జాబ్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. నెక్స్ట్ మరో మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.